నమస్తే తెలంగాణలో బీజేపీ పార్టీ రోజు రోజుకు బలపడుతున్నటువంటి దశలో ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉంది బీజేపీ పార్టీ కేంద్ర నాయకత్వం. తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతా ఉంది. దానిలో భాగంగానే నిన్న మనం చూసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరు ఎంపీలని కేంద్ర మంత్రులుగా చేసినటువంటి పరిస్థితి. ఒక పక్కన కిషన్ రెడ్డి, మరో పక్కన బండి సంజయ్. ఈ ఇద్దరు సైతం బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి వాళ్ళే. ప్రజెంట్ ఒకరు తాజా అధ్యక్షుడైతే మరొకరు మాజీ అధ్యక్షుడు. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో కొత్త అధ్యక్షుడిని ఎవరు నియమిస్తారన్నటువంటి చర్చ బలంగా వినపడుతున్నటువంటి సందర్భంలో మల్కాజ్గిరి పార్లమెంటు ఎంపీగా గెలిచినటువంటి ఈటల రాజేందర్ని ఈసారి తెర మీదకి తీసుకురాబోతా ఉంది బీజేపీ పార్టీ అధిష్టానం. ఒక పక్కన డీకేఆర్ అన్నటువంటి ఒక చర్చ, మరో పక్కన రఘునందన్ రావు, ఇంకొక పక్కన ఈటల రాజేందర్. ఇద్దరు అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, మరొకరు బీసీ సంబంధించినటువంటి వర్గానికి చెందినటువంటి ఒక బలమైనటువంటి నేత. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి, ప్రజల్లో సానుభూతి పొందినటువంటి వ్యక్తి, ఆర్థికంగా బలమైనటువంటి నేత, ముదిరాజ్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్కి మరి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేయడం జరిగింది ఈటల రాజేందర్. నిన్ననే కిషన్ రెడ్డి, బండి సంజయ్కి పిఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో వాళ్ళని నిన్న రాత్రి కేంద్ర మంత్రులుగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినటువంటి దశలో ఢిల్లీలోనే మకాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈటల రాజేందర్. ఇక్కడే మనకు బలంగా సంకేతాలు వినిపిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఈటల రాజేందర్ని అమిత్ షాతో పాటు మోడీ స్వయంగా పిలిపించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో ఒక కీలకమైనటువంటి ప్రకటన మరి కాసేపట్లో వెలువడేటువంటి ఆస్కారం కనపడతా ఉంది. బీజేపీ పార్టీకి ఒక పక్కన జాతీయ నాయకత్వంలో మార్పు, ఒక పక్కన జాతీయ అధ్యక్షుడైనటువంటి నడ్డా నిన్న ప్రమాణ స్వీకారం చేయడం మోడీ క్యాబినెట్లో. ఇప్పుడు ఖాళీ అయినటువంటి నడ్డా స్థానాన్ని భర్తీ చేసేటువంటి ప్రక్రియను సైతం బీజేపీ పార్టీ అధిష్టానం ఆలోచిస్తూ ఉంది ఆ దశగా. ఇంకొక పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్త అధ్యక్షుడికి ఎవరికి బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి కుల సమీకరణాలతో పాటు రాజకీయ సమీకరణాలని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని పరిశీలించిన తర్వాత ఈటల రాజేందర్కి ఢిల్లీ అధిష్టానం పిలుపునివ్వడం జరిగింది. తనకే అధ్యక్ష పదవి ఇస్తారన్నటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. ఇదే మరి కాసేపట్లో నిజం కాబోతా ఉన్నది. ఈ సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అధ్యక్ష బాధ్యతలు కిషన్ రెడ్డి, ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి చేతుల్లో ఉన్నాయి. గతంలో ఒక బీసీ నాయకుడైనటువంటి బండి చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు మరొక బీసీ నినాదంతో తెలంగాణ ప్రాంతంలో పాగా వేయాలి, బీసీ నినాదాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్నటువంటి భావనతోటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక బీసీ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఈటల్ బీసీ నినాదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే ముఖ్యమంత్రిగా బీసీనే మేము ప్రకటిస్తూ ఉన్నాం, బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్టయితే ఉంటే బీసీనే ముఖ్యమంత్రి చేస్తాం, వాళ్ళకే ప్రయారిటీ కల్పిస్తామని చెప్పేసి అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, నడ్డా వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి అంశం తెలంగాణ ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ ప్రచారానికి వచ్చినటువంటి సందర్భంలో. అంటే ఒక పక్కన రెడ్డి ఆధిపత్యత కాంగ్రెస్ పార్టీలో, మరో పక్కన రావుల ఆధిపత్యత బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు కొత్త నినాదంతో బీజేపీ పార్టీ అడుగులు వేయబోతా ఉంది. దాంట్లో ముందుగా బీసీ అయినటువంటి బండి సంజయ్ని నిన్న కేంద్ర మంత్రిగా తీసుకోవడం, ఇప్పుడు ఒక బీసీని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధ్యక్షునిగా నియమించడం, ఇదంతా ఒక పకడ్బందీ అయినటువంటి ప్లాన్ తోటి బీజేపీ పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ పని ఒక పక్కన కనుమరుగవుతుందన్నటువంటి భావనతో ఉండడం, రాను రాను బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఆదరించేటువంటి వారే కరువు అవుతున్నటువంటి తరుణం చూడడం జరిగింది. 39 స్థానాల నుంచి 35 స్థానాలకు పరిమితం అయిపోయింది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 35 స్థానాలు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 35 వరకే ఇప్పుడు ఉండడం జరిగింది. ఇంకొక పక్కన అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన రోజు రోజుకు ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిపోతూ ఉంది. వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి మేమే ప్రత్యామ్నాయం, మేమే కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టగలం, కాంగ్రెస్ పార్టీని ఎదిరించగలం, గద్దె దించగలం అన్నటువంటి ఒక నినాదంతో, ఒక బీసీ నినాదంతో, ఒక బలమైనటువంటి నినాదంతో ముందుకు వెళ్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఈటల రాజేందర్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది.
ఈరోజు బీజేపీ పార్టీ తెలంగాణ ప్రాంతంలో బలపడడానికి ముఖ్యమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే అది ఖచ్చితంగా ఈటల రాజేందర్ అన్నటువంటి పేరే చెప్పాలి. ఒక పక్కన బండి సంజయ్ పాదయాత్ర కావచ్చు, మనం కాదనట్లేం. కానీ ఈటల రాజేందర్ ఎప్పుడైతే హుజరాబాద్లో ఆయన రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందో అక్కడ అత్యధిక మెజార్టీతోటి ఈటల రాజేందర్ గెలుపొందడం, బీజేపీ పార్టీ నుంచి బరిలోకి దిగడం, అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అక్కడి నుంచే పతనం మొదలైతే బీజేపీ పార్టీకి అక్కడి నుంచే ఆ పార్టీ బలం అనేది అందరికీ తెలిసినటువంటి నేపథ్యం. ఈటల రాజేందర్ చరిష్మాతో గెలవచ్చేమో, కానీ బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలోకి నిలవడం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో బీజేపీ పార్టీకి తెలంగాణ ప్రాంతంలో ఊపొచ్చినటువంటి విషయం మన అందరికీ తెలిసినటువంటి అంశమే. కాబట్టి ఈ సమీకరణాలతోటి ఈటల రాజేందర్ని ఖచ్చితంగా అధ్యక్షుడిగా నిలబెట్టినట్టయితుంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో పాగా వేయొచ్చు అన్నటువంటి ఉద్దేశం. మరో పక్కన తెలంగాణలో బండి సంజయ్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించిన తర్వాత ఖచ్చితంగా ఈటల రాజేందర్కి బాధ్యతలు అప్పగిస్తారని చెప్పేసి ప్రచారం కొనసాగింది. కానీ ఇక్కడ ఒక పక్కన బండి సంజయ్, మరో పక్కన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, వీళ్ళిద్దరి సీనియర్లను కాదని ఈటల రాజేందర్కి ఇచ్చినట్టయితుంటే పార్టీలో వర్గ విభేదాలు వస్తాయి అన్నటువంటి ఆలోచనతోటి కాస్త వెనుకంజ వేయడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీజేపీ పార్టీ. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇద్దరికి, కిషన్ రెడ్డికి బండి సంజయ్కి ఇద్దరికి కేంద్ర మంత్రులుగా బాధ్యతలు అప్పగించిన తర్వాత ఈటల రాజేందర్కి అడ్డుగా ఎవరు లేరు. ఇప్పుడు ఉండొచ్చేమో, మేబీ రఘునందన్ రావు పార్టీలో సీనియర్ అయినటువంటి నేత, ఈటల రాజేందర్ కంటే ముందున్నటువంటి వ్యక్తులు డీకే అరుణ కావచ్చు, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వీళ్ళందరూ ఈటల రాజేందర్ కంటే ముందుగానే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే. కానీ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి, డీకే అరుణ రెడ్డి సామాజిక వర్గం, మరో పక్కన వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి రఘునందన్ రావు, వీళ్లకు ఇచ్చేటువంటి ఆస్కారం కనబడట్లేదు. ఇక ఉన్నటువంటి బీసీ నేత అయినటువంటి 2 సార్లు ఎంపీగా గెలిచినటువంటి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మరి ధర్మపురి అరవింద్కు ఇస్తారా అంటే అది ఇప్పుడైతే పాసిబుల్ అయ్యేటువంటి వ్యవహారం కాదు. రాజకీయంగా 2 సార్లు ఎంపీగా కావచ్చేమో, కానీ రాజకీయమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నేత ఇక్కడ ఈటల రాజేందర్. కాబట్టి ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. మరో పక్కన బీజేపీ పార్టీ నుంచి బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి బీజేపీ ఎల్పీ నేతగా ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది, ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ తెలంగాణలో ఒక బీసీ నినాదాన్ని, ఒక బీసీ నాయకుడైనటువంటి బలమైనటువంటి నేతకి ఈటల రాజేందర్కి బీజేపీ బాస్గా తెలంగాణలో నియమించబోతా ఉన్నది. పక్కగా ఈయన యొక్క నాయకత్వంలో బీజేపీ పార్టీ పుంజుకోబోతుందని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఆ దిశగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, మరో పక్కన మల్కాజ్గిరి ఎంపీగా ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర బాధ్యతలని, బీజేపీ పార్టీ బాధ్యతలని మోయబోతున్నటువంటి వ్యక్తిగా ఈటల రాజేందర్ని మనం చూడబోతా ఉన్నాం. తెలంగాణలో కాక దేశంలో అతిపెద్దదైనటువంటి పార్లమెంట్ స్థానం ఏదైతే మల్కాజ్గిరి ఉందో, ఈ మల్కాజ్గిరి నుంచి అత్యధిక మెజార్టీతోటి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి నేత, 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి నేతగా కూడా చెప్పుకోవచ్చు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మరి 2 చోట్ల పోటీ చేసి ఆయన ఓడిపోయి ఎక్కడ కూడా వెనకంజ వేయకుండా మల్కాజ్గిరి బరిలో అత్యధికమైనటువంటి ఓటర్లు ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి నిలిచి గెలిచినటువంటి నేత ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ పట్ల అందరికీ కూడా సానుకూలమైనటువంటి, ఒక పక్కన బీజేపీ పార్టీ సైతం ఆయనను ఆహ్వానిస్తూ ఉంది, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు సైతం హర్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ చతికిల పడుతున్నటువంటి దశలో ఈటల రాజేందర్ని ముందు పెట్టినట్టయితుంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలతోటి, చాలామంది మాజీలతోటి, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలతోటి సత్సంబంధాలు ఉన్నటువంటి నేతగా, ఎక్కడ కూడా వివాదాలకు పోనటువంటి నేతగా ఈటల రాజేందర్ ఉన్నాడు. ఈటల రాజేందర్ని ఈ యొక్క బాధ్యతలు అప్పగించినట్టయితుంటే బీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధంతో దాంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు బీజేపీ పార్టీ వైపు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నట్టుగా మరి బీజేపీ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంతేకాకుండా అమిత్ షాతో ఉన్నటువంటి ఆయన యొక్క సన్నిహితం చాలా నిజంగా కూడా అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ
అక్కడ ఆయన ఇంటికి వెళ్లకుండా నేరుగా ఈటల రాజేందర్కి ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యం, ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈటల రాజేందర్కి మరి తొందరగా అమిత్ షా తోటి అపాయింట్మెంట్ దొరకడం, ఇదంతా చూస్తూ ఉంటే అమిత్ షా ఈటల రాజేందర్ని బాగా నమ్ముతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఈటల రాజేందర్ని అధ్యక్షుడిగా నియమించేటువంటి ఎక్కువ బాధ్యతని అమిత్ షా తీసుకోవడం జరిగింది. అమిత్ షా ప్రపోజల్ మేరకు ఈటల రాజేందర్కి బీజేపీ పార్టీ అధిష్టానం మరి కట్టబెట్టబోతా ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పగ్గాలన్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి కాసేపట్లో ఖచ్చితంగా ఇది ఒక కీలకమైనటువంటి ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. బీజేపీ పార్టీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడం, తెలంగాణలో పుంజుకోవటం, 8 ఎంపీ స్థానాలు 8 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడంతో బీజేపీ పార్టీ మరి తెలంగాణ ప్రాంతంలో బలపడ్డదనేది చెప్పుకోవచ్చు. ఇక బీజేపీ పార్టీ అభ్యర్థులు సైతం, బీజేపీ పార్టీ నాయకులు సైతం తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని ఓడించగలటువంటి సత్తా బీజేపీ పార్టీకే ఉంది. కాంగ్రెస్ పార్టీకి నిలవరించగలటువంటి సత్తా కూడా బీజేపీ పార్టీకే ఉంది. రానున్నటువంటి రోజులలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళ యొక్క వ్యూహాలు తెలంగాణ ప్రాంతంలో మరి ఫలించాలంటే తెలంగాణ ప్రాంతంలో ఒక బీసీ నినాదంతో ముందుకు పోవాలని చెప్పేసి భావించినట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే మరి ఇక్కడ ఈటల రాజేందర్కి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. డీకే అరుణ బరిలో ఉన్నప్పటికీ ఆమెకు ఒక కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి 100% ఈటల రాజేందర్ యొక్క నాయకత్వాన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కోరుకుంటా ఉంది. ఈరోజు ఒక కీలకమైనటువంటి ప్రకటన, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ అన్నటువంటి ప్రకటన మరికాసేపట్లో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.